గొప్పగా వంట చేసింది అంటే అది మనకొక వింత. మనకంటే ఎవరైనా బాగా ముగ్గేశారు అనుకోండి, మనం ఏమంటాము, ఎంత బాగా ముగ్గేసింది అంటే అదొక వింత. మనకంటే ఎవరైనా అందంగా రెడీ అయ్యారు అనుకోండి, మనం దాన్ని ఏమంటాం, అదొక వింత. అంటే మనకి తెలియని కొన్ని గొప్ప విషయాలు మనం ఏమనంటాం, వింత వింత, ఎంత వింతగా ఉంది ఇది అని అంటాం కదండి. ఇలాగే ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయండి కదా. తాజ్ మహల్ అని, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని, బుర్జ్ ఖలీఫా అని, ఇలా రకరకాలుగా ఉన్నాయండి. ఇన్ని వింతలు ఉన్నప్పటికీ ఏ మనిషి చేయలేనటువంటి వింత ఏదైనా ఉందంటే అది ఏంటో తెలుసా, అదే మానవ దేహం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక తాజ్ మహల్ కూలిపోయింది అనుకోండి, ఇంకొక తాజ్ మహల్ని కట్టొచ్చు. ఒక బుర్జ్ ఖలీఫా కూలిపోయింది కానీ చచ్చిపోయాడు అనుకోండి, ఆ మనిషిని మళ్ళీ బ్రతికించగలరా? బ్రతికించలేము కదండి. తల వెంట్రుకలు నలుపు తెలుపు చేయడం మనకొచ్చు. ఇప్పుడు మీకు కన్ను పోయిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆ డాక్టర్ ఏం చేస్తాడు, వేరే వాళ్ళ కన్ను తీసుకుని మీకు వచ్చి పెట్టగలడుగా, వేరే వాళ్ళ కన్ను తీసుకొచ్చి మీకు పెడతాడు కానీ డాక్టర్ కన్నుని తయారు చేయలేడు కదా. ఒక కాలు మనకి యాక్సిడెంట్ అయింది, నాకు యాక్సిడెంట్ అయింది అనుకోండి, నా కాలు పోయింది అనుకోండి, ఏ ప్లాస్టిక్ కాలను కానీ ఆ డాక్టరే స్వయంగా చేసి తీసుకురాలేడు కదా. ఇప్పుడు నాకు కిడ్నీ పోయింది అనుకోండి, వేరే ఎవరైనా దానం చేస్తే నేను తీసుకోవాలి కానీ ఇంకో కిడ్నీ తయారు చేసుకోలేను కదా. నేనే కాదండి, డాక్టర్లు, సైంటిస్టులు ఎంతటి మహా మేధావైనా ఈ మనిషి అవయవాలలో ఉన్న ఏది చేయలేడు. అంతెందుకండి, ఇప్పుడు నేను చనిపోయాను అనుకోండి, అట్లీస్ట్ నాలో కదలిక కూడా ఉండదు, నాలో కదలికను కూడా ఎవరు తెప్పించలేరు. అసలు ఇంత గొప్ప వింతని చేసింది ఎవరు? అసలు నేను ఈ భూమి మీద పంపించడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, కొన్ని వేల కొన్నిటికంటే గొప్పగా ఎవరున్నారంటే అది మనిషేనండి. ఆ మనిషికి అది ఎందుకు పుట్టారో అర్థం కాకపోతే మనం ఏం చేయగలం చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి మనిషి పుట్టుకకు, ప్రతి దానికి ఒక కారణం ఉన్నట్టు మనిషి పుట్టుకకు కూడా ఒక కారణం అన్నది ఉంటుంది. ఇంతకీ మనం భూమి మీదకి ఎందుకు పుట్టాం? ప్రియమైన దేవుని పిల్లలు, అంతకుముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. మనకి పిల్లలు పుట్టారు అనుకోండి, ఆ పిల్లల గురించి ఎంత ఆలోచిస్తామండి. నా పిల్లలు తిన్నారో లేదో, స్కూల్కి వెళ్ళారా, వచ్చారా, తిన్నారా, త్రాగారా, జటేసుకున్నారా, పాలు తాగారా, నీళ్ళు తాగారా, ఇవి తాగారా, అవి తాగారా అని ఎంత ఆలోచిస్తామండి. అంతెందుకు, మన పిల్లల కోసం అన్నీ సమకూరుస్తాం కూడా. అమ్మో, మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళు వంట చేసి పెట్టాలి, ఇది చేసి పెట్టాలి, ఇది చేసి పెట్టాలని ఎంత ఆలోచిస్తారు. ఒక్క కూతురు ఒక్క కొడుకు కోసమే నువ్వు ఎంత ఆలోచిస్తుంటే, ఇన్ని వేల కోట్ల మంది నువ్వు ఈ భూ ప్రపంచంలో ఇంతమంది మనుషులుంటే ఆ దేవుడు ఇంకెంత తపన పడతాడు ఒక్కసారి ఎవరైనా ఆలోచించారా? అసలు ఆ దేవుడి ప్రేమ ఎవరైనా గుర్తించగలిగారా? తల్లి ఎంత కష్టపడి చేసినా నువ్వు మమ్మీ ఏటి మమ్మీ నువ్వు అని మన పిల్లలు మనల్ని తిడితే మనం ఎంత ఫీల్ అవుతాం? ఒక్క కూతురు తిట్టినందుకే నువ్వు అంత ఫీల్ అయిపోతున్నావే. భూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క